ఓవైపు గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోనే లేదు. అంతలోనే బుచ్చిబాబు సినిమా ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడేమో సుకుమార్ సినిమాను ప్రకటించారు రామ్ చరణ్. అసలైన ప్లానింగ్ ఏంటి? ఇంత బిజీలో సుక్కు సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది? పైగా 2025లో రిలీజ్ అంటున్నారు. ఈ లెక్కన గురు శిష్యుల సినిమాల్ని చరణ్ ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్తారా? కొన్నాళ్లుగా అనుకుంటున్నదే అధికారికంగా చెప్పారు దర్శక నిర్మాతలు. రంగస్థలం కాంబినేషన్ మరోసారి రాబోతోంది. శిష్యుడు బుచ్చిబాబు సినిమా ఓపెనింగ్ జరిగిన వారంలోపే గురువు సుకుమార్ ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు మెగా వారసుడు. అయితే ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారనేదే ఆసక్తికరంగా మారింది. ఇండియన్ 2 షూటింగ్ పూర్తయిపోవడంతో కొన్ని రోజులుగా గేమ్ చేంజర్తోనే బిజీగా ఉన్నారు శంకర్. జూన్లోపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. డిసెంబర్ రిలీజ్ కు గేమ్ చేంజర్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక జూన్ నుంచి బుచ్చిబాబు సినిమా సెట్స్ పైకి రానుంది. ఈలోపు పుష్ప 2ను పూర్తి చేయాలని చూస్తున్నారు సుకుమార్. ఆగస్టు వరకు పుష్ప 2తోనే ఈయన జర్నీ సాగుతుంది. RC16 తో పాటు RC17 కూడా 2025లోనే విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు. పైగా ఈ రెండింటినీ నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్సే. అందుకే ఓ అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. పుష్ప 2 నుంచి సుకుమార్ ఫ్రీ అయ్యేలోపు బుచ్చిబాబు సినిమా పూర్తి చేయాలనేది చరణ్ ప్లాన్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి 6 నెలల్లోనే షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చి. ఒకవేళ నిజంగానే 6 నెలల్లో RC16 పూర్తయితే డిసెంబర్ నుంచి RC17 సెట్స్ పైకి రానుంది. పుష్పలా 5 ఏళ్లు కాకుండా ఏడాదిలోనే చరణ్ సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు. రంగస్థలానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. ఒకవేళ ఈ ప్లానింగ్ అంతా వర్కౌట్ అయితే 2025 పూర్తయ్యేలోపు రామ్ చరణ్ నుంచి 3 సినిమాలు విడుదలవుతాయి.